సాధిస్తా ఉంది. థ్యాంక్ యూ. అవే కాకుండా ఇవాళ సోలార్ యూనిట్ పాఠశాలల్లో నిధులు కేటాయించి ఆ పనులు కూడా మహిళా సంఘాలకి కేటాయించడం జరుగుతా ఉంది. ఈ రకంగా ఈ పంచాయతీలో పిఆర్ రోడ్స్, సిసి రోడ్స్ మన గవర్నమెంట్ ద్వారా అందించింది 23,02,665 రూపాయలు మనం మరి అందించడం జరిగింది. సంక్షేమ పథకాలు, అద్భుతమైన పథకాలు ఈ 20 నెలల కాలంలో మీలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం మన ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనుల పండుగ కార్యక్రమానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ పెనుపాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ పనుల జాతర కార్యక్రమాలని మరి వాళ్ళ మరి ప్రారంభోత్సవాలు చేస్తూ, భూమి పూజలు చేస్తూ పనుల నిర్మాణానికి మరి ముందేయడం జరుగుతుంది. ఇది ఒక జాతరలాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని మండలాలు కూడా జరుగుతూ ఉంది. పెనుపాక నియోజకవర్గంలో ఈ రోజున మరి పెనుపాక మండలం సీతారాపురం గ్రామ పంచాయతీలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణ పనులకు భూమి పూజ, అదేవిధంగా మనుగూరు మండలంలో దమ్మకపేట గ్రామంలో కోళ్లపాలెం చెట్టు నిర్మాణానికి భూమి పూజ, ఇక్కడ మనుగూరు మండలం తోగూడెం గ్రామ పంచాయతీలో సిఎస్సి యొక్క మరి కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పుడే భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. తర్వాత అశ్వాపురం, బురుగుపాడు మండలాల్లో కూడా OHSR ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు, అది పశువుల కొట్టం నిర్మాణానికి భూమి పూజ, సిసి రోడ్లో ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం మరి వాళ్ళ ఒరవడి అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీడుగా వేగవంతంగా ముందుకు పోవడానికి అన్ని శాఖల అధికారులు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మంజూరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కార్యక్రమం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయా మండలాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో వారి పరిధిలో ఏవైతే నిధులు మంజూరైన పనులన్నింటినీ కూడా ఈ ప్రజా పనులు జాతర కార్యక్రమంలో భాగంగా అన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.